ఆళ్లగడ్డలో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా దినోత్సవ వేడుకలు. శ్రీశైలం మనదే, నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉంటుంది. వెలుగోడు గణేష్ శోభయాత్రలో ఉద్రిక్తత. వెలుగులో ఉద్రిక్తత, ముందుకు సాగని వినాయక విగ్రహాలు, భారీగా మోహరించిన పోలీసులు. వచ్చే నెల 4న ప్రథమనంది దేవస్థానం కళ్యాణమండపం లీజు వేలం పాట. టంగుటూరి శీనయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మత ఆలయంలో పూజలు. బేతంచెర్లలో వినాయక చవితి సందర్భంగా సర్వజన గణేష్ వద్ద కొనసాగుతున్న భజనలు. బేతంచెర్ల బైటిపేట శ్రీరామ గణేష్ ను దర్శించుకున్న మాజీ మంత్రి బుగ్గన, ఘన స్వాగతం పలికిన కాలనీవాసులు. నంద్యాల జిల్లా ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం కళ్యాణ మండపాన్ని వివాహాలు జరుపుకొనుటకు లీజుకు ఇవ్వదలుచుకున్నాము. రేపు 4వ తేదీ సెప్టెంబర్ 4వ తేదీ బహిరంగ వేలం ద్వారా కళ్యాణ మండపాన్ని 3 సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నాము. అలాగే కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసినటువంటి పాత్ర సామాన్లు, షామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది. అది కూడా సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు దేవస్థాన ఆవరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి సంకల్పంతో దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. కావున అందరూ సహించవలసిందిగా కోరుచున్నాం. 4వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేళ నిర్వహించబడుతుంది. అన్యమతస్తులు పాల్గొనడానికి ఉండదండి, హిందువులు మాత్రమే పాల్గొనాల్సి వస్తుంది. అన్యమతస్తులకు అవకాశం లేదు. తర్వాత కౌలుకాలం 3 సంవత్సరాలు. ముఖ్యంగా మేము కళ్యాణ మండపానికి రెంటు 15,000 ఫిక్స్ చేశాం. 15,000 కంటే కూడా ఎక్కువ మించి వసూలు చేయడానికి వీలు లేదు. రెంట్ 15,000 మాత్రమే. అది కాకుండా వారు క్లీనింగ్ ఛార్జ్, తర్వాత విద్యుత్ ఛార్జీలు అదనంగా వసూలు చేసుకోవచ్చు. సప్లయర్స్ వాళ్ళు కూడా మార్కెట్లో ఏమైతే రేట్స్ ఉన్నాయో షామ్యానాకు వాళ్ళ ప్రకారం ఆ రేటు వరకే వాళ్ళు కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం వసూలు చేసి దానివల్ల వచ్చే ఫిర్యాదు పైన వారి యొక్క కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణ మండపం కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు ₹1,00,000 డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి. సప్లైడ్ సామాన్లు, విద్యుత్ దీపాలంకరణ వారు ₹50,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాలి. ఈ పాట మాత్రం 3 సంవత్సరాల కాలం ఉంటుంది. బాబు 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఎవరు కూడా ఆవేశాలు పోతుంది. ఆర్టీఓ గారు మాట్లాడుతున్నారు. ఆత్మకూరు ఎస్పీ గారితో ఆర్టీఓ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి వచ్చాడమ్మా, మీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. ఆవేశపడతాను.
రే బాబు ఆవేశపడదు. రే బాబు అందుకే వద్దు ఇంటికి పోవాలి. లేపి కూర్చోబెడతాను అంతే. మంచి మాట చెప్తున్నారు. ఒకరొకరు రాజేందర్ రావు గారేని మంచి మాట ఒకరొకరైతే వచ్చి మాట వస్తాను. నువ్వు ఓకే వాళ్ళు చెప్పేసావు వాళ్ళు చెప్తున్నారు.
నిమిషాలు వెయిట్ చేయండి నాయనా. బాబు 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఎవరు కూడా ఆవేశాలు పోతుంది. ఆర్టీఓ గారు మాట్లాడుతున్నారు. ఆత్మకూరు ఎస్పీ గారితో ఆర్టీఓ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి వచ్చాడమ్మా, మీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. ఆవేశపడతాను రే బాబు, ఆవేశపడదు రే బాబు. వాళ్ళు నెల రోజుల నుంచి ఇదే చేస్తాను సార్ పండుగల సేకరణ స్టార్ట్ చేస్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని వినియోగించడానికి ఒక ప్రభుత్వం మరోసారి ఎవరు చెప్పినారు? ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి కొన్ని. మంత్రి ఆయన బాలాంజనేయుడు డైరెక్ట్ మార్కాపురంలో చెప్పినాడు. నెల రోజుల నుంచి మార్కాపురంలో వాళ్ళు మార్కాపురం సపరేట్ జిల్లా చేస్తా ఉన్నాడు. అదే జిల్లాలోనే శ్రీశైలం ఇచ్చినాడు చెప్పలేదు. చెప్పడంతో వాళ్ళందరూ ఆశతో ఎవడే బీసీ గజాల మెంబరు, మెయిన్ మెంబరు, బీసీ ఆర్జే మెయిన్ మెంబరు ఎవరు చెప్పినారు మీకు? మీ ద్వారా సీజన్ కొట్ల మార్కాపురం ప్రజలందరూ కలిసి ఇప్పుడు ప్రచారం చేస్తాను. నవనిలమైన నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉండాలా. అనాదిగా శ్రీశైలం మన రాయలసీమ ఉంది కదా, రాయలసీమ నుంచి విడిదిస్తామని ఎవరు చెప్పినారు మనకు? మా దగ్గర ఏం న్యూస్ లేదు. మార్కాపురం జిల్లా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మార్కాపురం పోయినప్పుడు జిల్లా మార్కాపురం చేస్తామని 4-5 కాన్స్టిట్యూన్స్ కలిపి ఒక జిల్లా కేంద్రం చేయాలని ఆలోచన ఉందని చెప్పడం జరిగింది. త్వరగా కానీ పేపర్ చదివితే కానీ జిల్లా రీఆర్గనైజేషన్ వేరే, ఇది వేరే. దీని సంబంధంలో రీఆర్గనైజేషన్ అన్ని మొత్తం రాష్ట్రం నుండి జిల్లాలను మారుస్తారని చెప్పి ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అటువంటి నమ్మద్దు, జరిగే పని కాదు. కాబట్టి శ్రీశైలం మండే మనకే ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏముంటలే దాని గురించి బీసీకి చెప్పి ఆయన మెంబరు. మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ బలియానపల్లి పట్టణంలో గత 6 నెలల నుంచి కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము. ఎందుకంటే మట్టి వినాలే బలియానపల్లిలో పెట్టాలి అనే తలపుతో ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాము. దానికి ఫస్ట్ ముందుకు వచ్చింది మన ఆర్యవైశ్య సంఘం వల్లే. ఖచ్చితంగా మట్టి విగ్రహాలనే పెట్టాలని మాకు ఫస్ట్ సపోర్ట్ వీళ్ళే. కాబట్టి ఫస్ట్ ఆర్యవైశ్య సంఘానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బలియానపల్లి పట్టణంలో ఉండే మండపాల్లో పెట్టే వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి మట్టి విగ్రహాలే పెట్టారు, మట్టి విగ్రహాలే పోసేస్తున్నారు. అలాగే గత సంవత్సరం నుంచి కూడా మేము ప్లాస్టిక్ నివారణ కోసం వారి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాము. ఫస్ట్ మన మండీ పంచాయతీ వాళ్ళే మాకు సహకరించారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మన బలియానపల్లి పట్టణము సస్యశ్యామలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గత సంవత్సరం కానీ అంతకుముందు కానీ మన ఆర్యవైశ్య వినాయకమయ స్వామి వెంబడి కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు శ్మశాన వాటి గురించి కూడా చెప్పాను అన్నగారికి. తప్పకుండా వాళ్ళకు తగిన ఏర్పాటు చేద్దామని చెప్పారు. నేను కూడా తప్పకుండా దాంట్లో పాల్గొని ఖచ్చితంగా దాని సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటూ
ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్. ఇటువంటి వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు. పివి సింధు అయితేనేమి, ఆమె కూడా మనకు మెడల్స్ సంపాదించారు. ఈరోజు తను ఒక డిఎస్పి స్థాయిలో, ఒక ప్రభుత్వ ఉద్యోగ స్థాయిలో కూడా ఉంది. కారణం ఏంటంటే తను నేర్చుకున్నటువంటి క్రీడలో ఆ యొక్క బ్యాడ్మింటన్లో ఆమె ఉన్నటువంటి రాణించినటువంటి దాంట్లో మంచి స్థానంలో ఉండటం వల్ల ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి సేవ అనేటువంటి, వాళ్ళకి ఒక గుర్తింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనం చిన్నతనం నుండే చిన్నతనం నుండే మనం క్రీడల్లో నేర్చుకోవాలి. ఒక్క రోజుతో నేర్చుకునేటువంటివి కాదు ఏవి కూడా. నిత్యం మన జీవితంలో ఈ క్రీడలు అనేటువంటివి భాగస్వామ్యం కావాలి. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, మీకు ఎప్పుడు చెప్తుంటాను నేను, ఒక్క రోజుతో వచ్చేటువంటివి కాదు ఏది నేర్చుకునేటువంటివి. కొన్ని సంవత్సరాల కృషి ఫలితం ఉంటుంది. మనకు మీకు ఇప్పుడే చెప్పే, మీకు ఇష్టమైన క్రీడ క్రికెట్ కాబట్టి క్రికెట్ గురించే చెప్తా ఉన్నా. ఒక విరాట్ కోహ్లీ అయితేనేమి, సచిన్ టెండూల్కర్ అయితేనేమి, ధోని అయితే, ఇలాంటి క్రీడాకారులు అందరూ కూడా ఒక రోజుతో వాళ్ళు సెంచరీ సాధించిన వెంటనే కొన్ని సంవత్సరాలు వాళ్ళని ఆడనివ్వరు. వాళ్ళ ఫిట్నెస్ ను వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ గేమ్లో వాళ్ళు ప్రావీణ్యం పెంపొందించుకుంటూ వెళ్తూ ఉంటేనే ఏ రంగంలో అయినా సరే, అలా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటు క్రీడలు అనేటువంటివి ఇటు మనకు మానసికంగా, శారీరకంగా
शेवेन्द्रिये प्रतिष्ठति श्री अलिवेग वेंकटेश्वर श्रीरामकले ఫోటోస్ వచ్చింది రావడం లేదు లాస్ట్ बोलो श्री राम गणेश महाराज की जय। ఆళ్లగడ్డలో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా దినోత్సవ వేడుకలు. శ్రీశైలం మనదే, నంద్యాల జిల్లాలోనే శ్రీశైలం ఉంటుంది. వెలుగోడు గణేష్ శోభయాత్రలో ఉద్రిక్తత. వెలుగులో ఉద్రిక్తత. ముందుకు సాగని వినాయక విగ్రహాలు, భారీగా మోహరించిన పోలీసులు. వచ్చే నెల 4న ప్రథమనంది దేవస్థానం కళ్యాణమండపం లీజు వేలం పాట. టంగుటూరి శీనయ్య గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మత ఆలయంలో పూజలు. బేతంచెర్లలో వినాయక చవితి సందర్భంగా సర్వజన గణేష్ వద్ద కొనసాగుతున్న భజనలు. బేతంచెర్ల బైటిపేట శ్రీరామ గణేష్ను దర్శించుకున్న మాజీ మంత్రి బుగ్గన, ఘన స్వాగతం పలికిన కాలనీవాసులు.